ముందుగా ఓబీసీల పోరుబాట పుస్తక రచయిత, సీనియర్ ఐఏఎస్ అధికారి, మన మార్గదర్శకులు పరికిపల్ల నరహరి గారికి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరి ఓబీసీల స్థితిగతులు, ఓబీసీల బాధలు అదంతా ఒడవని కథ. చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పచ్చు. అది ఇప్పుడు ఇక్కడ తీరేది కాదు, అయ్యేది కాదు. మనం ఏమన్నా ఉంటే పుస్తకం గురించి ఒకటే నిమిషంలో పూర్తి చేస్తా. ఎందుకంటే నేను రచయితను కాబట్టి ఆ పుస్తకాన్ని 96 పేజీలు పూర్తిగా చదివిన కాబట్టి మరి బ్రిటిష్ కాలం నుంచి ఈరోజు మనం మాట్లాడుకునే ఈ పరిస్థితి వరకు కూడా మరి నరహరి గారు 6 రాష్ట్రాలలో మరి తిరిగి మన ఓబీసీల స్థితిగతులను అధ్యయనం చేసి ఆర్డర్ ఆఫ్ సీరియల్లో దాన్ని నిక్షిప్తం చేశాడు. ఓబీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన రిజర్వేషన్లు, అమలులో లోపాలు, మనం చేయాల్సింది ఏంది అనేది కూడా మనకు లాస్ట్లో మేనిఫెస్టో రూపంలో మనకు సారు గైడ్ చేశాడు. మరి నరహరి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ ఓబీసీల పోరుబాట పుస్తకం మనందరికీ ఒక దిక్సూచి. ఏ కులం వాళ్ళమైనప్పటికీ అది తప్పకుండా ఆ పుస్తకాన్ని చదవాలి. అందులో ఉన్న గణాంకాలను, అందులో ఉన్న విషయాలను, విషయ సూచికలను కూడా మనం అర్థం చేసుకొని రానున్న తరానికి, యుగాలు మారినాయి, తరాలు మారినాయి, ఓబీసీల జీవిత స్థితిగతులు మాత్రం మారలేదు కాబట్టి మరి మారాలి. మనోళ్ళకు రిజర్వేషన్లు అందాలి, మనోళ్ళు కూడా ఆర్థిక స్థితిమంతులు కావాలి. తర్వాత రాజకీయ రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లోకి వెళ్ళాలి అని అంటే మరి మనం ఏం చేయాలనేది కూడా లాస్ట్లో సారు 6 పేజీలలో మనకు గైడ్ చేశాడు. దాన్ని మనం ఆకలింపు చేసుకొని మరి తప్పకుండా గ్రామాలలో యూతుల్లో చైతన్యం తీసుకొస్తే ఆ 27% రిజర్వేషన్లు తప్పకుండా అమలై మరి మన సంఖ్య కూడా ఉద్యోగాలలో తర్వాత అన్నిట్లలో కూడా పెరుగుతుంది. దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి దయాసు మీద ఉన్న పెద్దలు కూడా మరి తప్పకుండా రాష్ట్రంలో దీన్ని బాగా ఉధృతం చేయాలని కోరుతూ మరి కాలన్న బాధను మనం అర్థం చేసుకున్నాం. భవిష్యత్తులో కాలన్న అసెంబ్లీకి పోతాడు, ఏం డౌట్ లేదు. అవకాశాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మన ఓటును మనం వేసుకొని మరి మన వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుతూ ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని మన బహుముఖ ప్రజ్ఞాశాలి గారు మంచి అద్భుతంగా మనకు పుస్తకం అందించిన దాన్ని తప్పకుండా చదవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముగిస్తున్నాను. ఒకటే నిమిషం మాట్లాడదాం. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పబ్లిక్ అండ్ హెల్త్ మధ్యప్రదేశ్ సెక్రటరీ గారు అయినటువంటి నరహరి గారు, బీసీ బిడ్డ, వరంగల్ బిడ్డ, వరంగల్ టు పెద్దపల్లి బిడ్డ, వారు మార్నింగ్ ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కటే చిన్న మాట మాట్లాడుతున్నా. మిత్రులారా, సార్ ఐఏఎస్ ఆఫీసర్ 2001 బ్యాచ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, వారు ఇంకా ఎన్నెన్నో స్థానాల్లో ఉండి కూడా ఇవాళ భారతదేశం లోపల ఈ పుస్తకం ద్వారా ఓబీసీ ఉద్యమానికి నాంది పలికిందంటే తెలంగాణ బిడ్డై ఒక బీసీ బిడ్డకున్న గట్స్ సారుకున్నాయి. కాబట్టి అందరూ ఒకసారికి కరత్వాల ధనులు మీరు పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే సార్, ఇంతకుముందు భక్తులు అందరూ మాట్లాడినారు. బీసీ ఉద్యమం ఇప్పుడే ఎమోషనల్ స్టార్ట్ అయింది ప్రజల్లో. తెలంగాణ ఉద్యమం కూడా ఎమోషనల్ కూడా స్టార్ట్ అయ్యి సక్సెస్ అయింది. ఇవాళ క్రాంతి మాట్లాడినాడు, రాజగోపాల్ సార్ మాట్లాడినాడు. ఎమోషనల్ గురించి వరంగల్ నుంచి మేము సాంద్రత తీసుకొస్తాం సార్. మీతో కలిసి పనిచేస్తాం, డిస్కస్ చేస్తాం, చర్చలు పెడతాం, ఇష్టాగోష్ఠులు పెడతాం. వరంగల్లో ఒక 8.5 మాసాల లోపల 1,00,000 మందితోటి మొన్న బీసీ యుద్ధ పేరు జరిపినటువంటి భక్తులం రాజగోపాల్ గారు కావచ్చు, గడ్డం భాస్కర్ గారు కావచ్చు, సుందరరాజ్ యాదవ్ కావచ్చు, నేను కావచ్చు, మిగతా ఒక 3-4 మెంబర్స్ క్రాంతి కావచ్చు, అందరి ఆధ్వర్యంలో 50,000 సభ ఏర్పాటు చేశాం. అలాగే 1,00,000 మందితోటి 8 మాసంలో వరంగల్లో ఒక ఎమోషనల్ క్రియేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాంగ దిశగా పనిచేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలండి. తదుపరి వక్త
శ్రీ కన్నబోయిన